నారావారిపల్లెంతా పండుగ వాతావరణంతో అలరారుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోలాహలంగా భోగి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అలరారించాయి. భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు సంబరాలు జరుపుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ జమేమా. ఏదైతే సంక్రాంతి సంబరాలు అనేది భోగి మంటలతోటి లాంఛనంగా ప్రారంభమై పండుగ వాతావరణం జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు తమ ఇండ్ల ముందు భోగి మంటలు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చీకటితో పాటు ఏదైతే చలిగాలులు వస్తాయో ఈ చలిని కూడా పారదోలేందుకు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ఒళ్ళు వేడి టెంపరేచర్ పడిపోతున్న నేపథ్యంలో ఆ టెంపరేచర్ పెంచుకోవడానికి ఇలాంటి చలి వెలుగులు చాలా ఉపయోగపడతాయని చెప్పి పెద్దలు భావిస్తారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పనికిమాలిన వస్తువులు చెత్తను కూడా ఈ భోగి మంటల్లో వేసి కూడా ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటారు. ఈ పరిస్థితుల్లోనే దీనికి సంబంధించి కూడా నారావారిపల్లెలో కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇటీవల చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబం మాత్రం కొంత సంక్రాంతి సంబరాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 10 గంటలకి ఏదైతే నారావారిపల్లెలో లాంఛనంగా ప్రారంభించారో ఏది సోలార్ ప్రాజెక్టు ఉందో సోలార్ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఊరిలో నిర్వహించే రంగోలీ పోటీల్లో నారా భువనేశ్వరి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ప్రజలతోటి కలిసి ప్రజలు నిర్వహించుకునే సంబరాల్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వీళ్ళని తెలుసుకుని ప్రధానంగా భోగి పండుగ ఎలాంటి సంబరాలు ఇస్తుంది? భోగి పండుగ ఎలా జరుపుకుంటున్నారు? భోగి అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ఇంట్లో ఉన్న వేస్ట్ అంటే చీపుర్లు కానీ చాటలు కానీ మన దగ్గర ఉండే వేస్ట్ అంటే ఇంట్లో పాత వస్తువులు అన్నిటిని కూడా భోగిలో పెట్టి భోగి మంటలో కాల్ చేస్తాము. అంటే ప్రధానంగా భోగి పళ్ళు పోస్తారంటారు. భోగి పళ్ళకి సంబంధించి ఎలా అనిపిస్తుంది? భోగి పళ్ళ పోస్తారంటే భోగి పళ్ళు అంటే ఏంటి? భోగి పళ్ళు అంటే ఇప్పుడు రేణిగాయలు, తర్వాత దాంతోపాటు శనగగింజలు, మిగతా చెరుకు పిచ్చలు అవన్నీ కూడా కలిపి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. 3 years పిల్లల వరకు పోస్తారు. అవి దాని ప్రకారం చిన్నపిల్లలకి అది దిష్టి ఉండకూడదు, కొంచెం మంచి సుపరిమాణాలు ఉండాలనే ఉద్దేశంతో భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి. అంటే పండుగ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? తెల్లారితో లేచి భోగి మంటలు వేసి స్నానం చేసి దేవుని పూజ చేసిన తర్వాత గంగిరెద్దు వాళ్ళు వస్తారు, బియ్యం హరిదాస్ వాళ్ళు వస్తారు, హరికీర్తన పాడేసి వాళ్ళకి మనకి బియ్యము అన్నీ పెడతాం. వాళ్ళు శుభాలు కలగాలని ముఖ్యంగా జనాలు కోరుకుంటారు. ఏదైతే పండుగ వాతావరణంలో ఏదైతే ఈ 3 రోజుల పాటు జరిగే పండుగలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే నారావారిపల్లెలో చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఇంటింటి వద్ద ప్రతి ఇంటి వద్ద ఈ మరికొద్దిసేపట్లో రంగవల్లాల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ రంగవల్లాల పోటీల్లో విజేతలైన వారికి నారావారిపల్లెకి సంబంధించి ఏదైతే భువనేశ్వరి వాళ్ళకి ప్రత్యేకంగా బహుమతులు అందజేయడం. మరోవైపు పిల్లలు పెద్దలు అందరూ కూడా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చిన్నపిల్లలు మహిళలు కూడా ముగ్గులు వేసేందుకు ఆసక్తి చూపిస్తూ ముగ్గుల పోటీలలో ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దేందుకు కూడా ఆసక్తి చూపిస్తూ వాళ్ళు కూడా సంక్రాంతి సంబరాల్లో ఎక్కడెక్కడ అంటే చదువు రీత్యా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక్కొక్కరుగా ఊరికి చేరుకొని సంక్రాంతికి సంబంధించి వేడుకలన్నింటినీ ఘనంగా నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరోవైపు పెద్దలు కూడా ఏదంటే రేపు పెద్దల పండుగ జరుగుతున్న నేపథ్యంలో పెద్దలకి సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి
వారికి వస్త్రాలు సమర్పించుకొని పెద్దలను మొక్కున్న తర్వాత అందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరోవైపు కనుమ పండుగ రోజు పశువులకు సంబంధించి పశు సంపద అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పశువులకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారన్నారు. రంగంపేటలో ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గ్రామానికి సమీపంలో ఉన్నట్టు రంగంపేటలో పశువుల పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ జల్లికట్టు పేరుతో పశువులని అందంగా అలంకరించి వాటిని పట్టుకునేందుకు యువత కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసే దానికి కూడా ఇక్కడ బరువులు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ చాలా జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఆ పశువులన్నింటినీ రంగంపేటకు తరలించారు. ఇక్కడ కనుమ పండుగ రోజు పశువులందరినీ అందంగా తీర్చిదిద్ది వాటిని పోటీలలో దించే ప్రయత్నం చేస్తున్నారు. జల్లికట్టులో ఎవరైతే ఆ పశువులను నిలబెట్టి దానికి ఉన్న పలకలకు ఉన్నటువంటి డబ్బులు తీసుకుంటారో వాళ్ళని గొప్పగా భావిస్తుంటారు. అలాగే ఏదైతే పశువు దూకుడుగా వెళ్తుందో ఆ పశువును కూడా ఎక్కువ ధరకి కొనుక్కునేందుకు కూడా తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి ఆరోగ్యంతో అలాగే ఎవరికి చిక్కకుండా రంకెలేస్తూ పరిగెత్తుతుందో ఆ పశువును కూడా పెద్ద ధరకి కొనుక్కునేందుకు కూడా తమిళనాడు నుంచి కూడా వ్యాపారులు రేపు రంగంపేటకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజమేమో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు. అది ఆడ తొక్కినాం కాబట్టి కాలేదు.